నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు. పలు కీలక కేసులకు సంబంధించిన హార్డ్ డిస్కులు, రికార్డులు ఉన్న రూమ్ లో అగ్ని ప్రమాదం జరగడంతో కీలక ఆధారాలు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రజిత అందిస్తారు. హైదరాబాద్లో వరుస అగ్ని ప్రమాదాలు కలకలం సృష్టిస్తున్నాయి. ఇటీవల నాంపల్లిలో ఫర్నిచర్ షాప్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదాన్ని మరొక అగ్ని ప్రమాదం నాంపల్లిలో చోటు చేసుకుంది. నాంపల్లిలో ఉన్నటువంటి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో అయితే అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఉదయం 10 గంటల సమయంలో అయితే ఈ ప్రమాదాన్ని గుర్తించినటువంటి స్థానికులు పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో కూడా హుటాహుటిన పోలీసు అధికారులు, ఫైర్ ఫైటర్స్ కూడా ఇక్కడికి చేరుకొని 2 ఫైర్ ఇంజన్ల సహాయంతో అయితే మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మనం విజువల్స్ లో చూస్తున్నటువంటి బిల్డింగ్ అయితే G+2 బిల్డింగ్. అయితే ఈ బిల్డింగ్ లో ఫస్ట్ ఫ్లోర్ లోకి సంబంధించి కూడా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఫోరెన్సిక్ కి సంబంధించినటువంటి రికార్డులు, కంప్యూటర్లు, హార్డ్ డిస్కులు అన్నీ కూడా ఉంటాయి. ఆ ఏదైతే ఫస్ట్ ఫ్లోర్ లో ఉందో ఆ రూమ్ లో ఏవైతే రికార్డులు భద్రపరిచినటువంటి రూమ్ లోనే ఈ షార్ట్ సర్క్యూట్ కారణంగా అయితే అగ్ని ప్రమాదం జరిగిందైతే అని అధికారులు చెప్తున్నారు. అయితే అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే కూడా ఫైర్ ఫైటర్స్ ఇక్కడికి చేరుకొని మంటలను అయితే పూర్తిగా అదుపులోనికి తీసుకువచ్చారు. అయితే 3 గంటల పాటు శ్రమించిన తర్వాత అయితే పూర్తి స్థాయిలో మంటలు అదుపులోనికి వచ్చాయని కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ఏదైతే ఈ ఫస్ట్ ఫ్లోర్లో రికార్డుకు సంబంధించినటువంటి కంప్యూటర్స్, వివిధ కేసులకు సంబంధించినటువంటి రికార్డులు ఉన్నాయో ఆ రికార్డులన్నీ కూడా ధ్వంసమైనటువంటి నేపథ్యం అయితే మనకు కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో అయితే ఏవైతే కంప్యూటర్, హార్డ్ డిస్కులు కావచ్చు, వివిధ కేసులకు సంబంధించినటువంటి రికార్డులు కూడా ధ్వంసమయ్యాయని అధికారులు చెప్తూ ఉన్నారు. అయితే ఈ ఏదైతే సెకండ్ ఫ్లోర్లో ఉందో ఇక్కడ సంబంధించి ఫోరెన్సిక్కి సంబంధించినటువంటి కెమికల్స్ అన్నీ కూడా ఉంటాయి. కానీ మంటలు కేవలం ఫస్ట్ ఫ్లోర్కే పరిమితం అవ్వడంతో సెకండ్ ఫ్లోర్ వరకు కూడా మంటలు వ్యాపించకపోవడమో, ఆ కెమికల్కి తాకపోవడంతో కూడా ప్రమాదం అయితే తీవ్రతరం దాల్చలేదనే చెప్పుకోవచ్చు. ఒకవేళ సెకండ్ ఫ్లోర్ వరకు కూడా మంటలు వ్యాపిస్తూ ఉంటే కనుక ప్రమాదం ఇంకా తీవ్ర స్థాయిలో ఉండేదని కూడా మనం అంచనా వేయొచ్చు. అయితే ప్రమాదం జరిగినటువంటి సమయంలో లోపల 4 ఎంప్లాయీస్ ఉన్నారు. మంటలు ఎగిసిపడుతున్నటువంటి నేపథ్యంలో వారంతా గమనించి వెంటనే బయటకు వచ్చినారు. దీంతో కూడా ఎటువంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. కానీ వివిధ కీలక కేసులకు సంబంధించినటువంటి ఆధారాలు అయితే ఈ అగ్నికి ఆహుతయ్యాయని చెప్పుకోవచ్చు. అయితే తిరిగి ఆ కంప్యూటర్, హార్డ్ డిస్క్లు ఏవైతే ఉన్నాయి, వివిధ రికార్డులు, కేసులకు సంబంధించినటువంటి రికార్డులు ఏవైతే ఉన్నాయి వాటిని తిరిగి సేకరించవచ్చా లేదా అనే దిశగా కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే ప్రధానంగా షార్ట్ సర్క్యూటే ఈ అగ్ని ప్రమాదం జరగడానికి కారణమని అయితే అధికారులు చెప్తూ ఉన్నారు. మొత్తంగా ఇక్కడ చూడొచ్చు మనము విజువల్స్ లో ఇప్పటికే కూడా మంటలు పూర్తి స్థాయిలో అయితే అదుపులోనికి తీసుకువచ్చారు. అయినప్పటికీ కూడా లోపల మొత్తం రికార్డుకి సంబంధించినటువంటి పేపర్స్, ఏవైతే కేసులకు సంబంధించినటువంటి రికార్డ్స్ ఉన్నాయో ఆ పేపర్స్ అన్ని ఉండడంతో కూడా పేపర్లు అంటుకున్నటువంటి నేపథ్యంలో భారీగా భవనం మొత్తం కూడా పొగలు అలుముకున్నాయి. ఇప్పటికీ మంటలు అదుపులోనికి వచ్చినప్పటికీ కూడా ఈ పొగ సెగలనేవి బయటికి తాకుతున్నాయి. మనం చూస్తున్నాము నగరంలో అయితే తరచుగా ఈ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వేసవి కాలంలో అగ్ని ప్రమాదాలు ఇంకా ఎక్కువగా చోటు చేసుకుంటాయి. అయితే ఇప్పటివరకు అగ్ని ప్రమాదం జరిగినవన్నిటి కూడా ఏవైతే ప్రైవేటు భవనాలలో జరుగుతుంటాయి, అక్కడ సరైనటువంటి అగ్నికి సంబంధించి భద్రతా నియమాలు పాటించని భవనాల్లో, అంటే ఫర్నిచర్ షాపుల్లో కూడా ఎక్కువగా ఈ ప్రమాదాలు జరుగుతుంటాయి. ఫర్నిచర్ షాపుల్లో, సెల్లార్లలో కూడా భారీ ఎత్తున కూడా ఫర్నిచర్ని డంప్ చేస్తూ ఉంటారు. ఆ భవనాలకి అగ్ని ప్రమాదం జరిగినప్పుడు తీసుకోవాల్సినటువంటి భద్రత నియమాలు ఏవి కూడా లేకపోవడంతో కూడా ప్రమాదం తీవ్రంగా జరుగుతుంది. మనం చూసాము గత కొన్ని రోజుల క్రితమే నాంపల్లిలో ఒక ఫర్నిచర్ షాప్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో ప్రాణ నష్టం కూడా జరిగింది. అయితే ఇలాంటి అగ్ని ప్రమాదాలు తరచూ సంభవించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే మనం చూసాము గతంలో నాంపల్లిలో జరిగినటువంటి అగ్ని ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకొని పోలీసు అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఇటీవల నీరూస్ షోరూమ్కి సంబంధించినటువంటి ఆ షోరూమ్ని సందర్శించి దానికి సరైనటువంటి భద్రతా ప్రమాణాలు లేకపోవడంతో దాన్ని సీజ్ చేసినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. అయితే
ఇప్పుడు ఈ భవనంలో జరిగినటువంటి అగ్ని ప్రమాదం ఎంత నష్టానికి దారితీసింది, ఏ ఏ కేసులకు సంబంధించినటువంటి రికార్డులు ధ్వంసమయ్యాయి, హార్డ్ డిస్కులు కావచ్చు, కంప్యూటర్లు కావచ్చు, రికార్డులు కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి. వాటిని తిరిగి సేకరించే విధంగా కూడా పోలీసు అధికారులు చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ వేసవికాలం సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో అధికారులంతా కూడా అప్రమత్తంగా ఉండి ప్రైవేటు భవనాల్లో అయినా ఇటువంటి అధికారిక ప్రభుత్వ భవనాల్లో అయినా కూడా ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని కూడా నగరవాసులంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. అంటే ప్రైవేటు భవనాల్లో సరైన భద్రతా ప్రమాణాలు లేక అగ్ని ప్రమాదాలు జరిగితే ఇటువంటి భవనాల్లో ప్రధానంగా షార్ట్ సర్క్యూట్లు ఇలాంటి కారణాల వల్ల అయితే అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. వచ్చేది వేసవికాలంలో ఇంకా ఎక్కువ అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏవైతే సరైనటువంటి ఫైర్కి సంబంధించి భద్రతా నియమాలను పాటించని భవనాలు ఉంటాయో ఆ భవనాలపైన చర్యలు తీసుకొని ఇలాంటి అగ్ని ప్రమాదాలు పునరావృతం కాకుండా కూడా జాగ్రత్త పడాలని నగరవాసులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ గజానంతో రజిత, HM టీవీ, హైదరాబాద్.